అంతర్వేది ఉగ్ర నరసింహుడి రూపంలో అరుదైన పీత లభించింది. బంటుమిల్లి మండలంలోని చోరంపూడి పంచాయతీ శివారు వడ్లకురువు గ్రామంలో పేద సింగ్ లక్ష్మణరావు అతని కుమారుడు పేద సింగ్ నాగశ్రీను అగ్నికుల క్షత్రియులు. వీరు గ్రామంలో చేపల, రొయ్యల, పీతల పెంపకం చేస్తూ ఉంటారు. గురువారం పట్టుబడిలో ఉన్న సమయంలో వలలో తమ కులదైవం అంతర్వేది ఉగ్ర నరసింహుని ముఖ ఆకారం వీపుపై గల పీత వలలో లభ్యమైంది. దాంతో చుట్టుపక్కల జనాలు ఆ పీతను చూడడానికి పెద్ద సంఖ్యలో వచ్చి పూజలు చేశారు. ఈ సందర్భంగా పీతను పాత్రికేయులకు చూపిస్తూ శ్రీను మీడియాతో మాట్లాడారు. తాము ఎప్పటి నుండో అంతర్వేది స్వామి దర్శనంకు వెళ్లాలని అనుకుంటున్నామని, ఇప్పుడు ఆ స్వామి ఈ రూపంలో మమ్మల్ని కటాక్షించారని, దాదాపు 1 కేజీ 10 గ్రాముల బరువున్న ఈ పీతకు మార్కెట్లో 2000 పైన ఇస్తారని, కానీ మేము దీన్ని సంరక్షణ చేపట్టాలని, నదిలో గాని సముద్రంలో గాని నరసింహస్వామి రూపం గల ఈ పీతను వదులుతామని తెలిపారు. మా నాన్నగారి పేరు సింగ్ లక్ష్మణరావు. మేము వడ్డగరు గ్రామంలో చేపల చెరువు రొయ్య చెరువు చేస్తుండగా ఈ అరుదుగా కనిపించిన పీత కనిపించింది. వలలో వేటాడి వలలో రావడం జరిగింది. దీన్ని చూసి కడిగి మొత్తాన్ని చూస్తే అంతర్వేది నరసింహస్వామి వారి రూపం కనిపిస్తుంది. మా నాన్నగారు మేము చాలా ఆశ్చర్యపోయాము. ఊళ్ళో అందరూ కూడా చాలామంది చూసి ఇది మీడియా వారికి మొత్తం అందరూ కూడా పంపడం జరిగింది. పీత బరువు వచ్చి కేజీ 10 గ్రాములు ఉంది. ఈ పీత ప్రైస్ వచ్చేసి కూడా కాస్ట్ వచ్చేసి కూడా 2500 రూపాయలు పడుతుందని చెప్పాను మార్కెట్లో. కానీ ఇది స్వామివారిది రూపం అని చెప్పని నేను ఇవ్వలేకపోవడం జరిగింది. ఇది నా దగ్గరే ఉంది పీత. మా ఊరు వడ్లగరు అండి, చోరంపూడి దగ్గర వడ్లగరు. ఇప్పుడు మేము పీత సాగును రొయ్యల చెరువు, చేపల చెరువులో చేస్తుండగా ఒక 20 పీతలు వేయడం జరిగింది. ఆ 20 పీతల్లో మాకు 2 పీతలు దొరికినాయి. ఆ 2 పీతల్లో ఈ పీత మీద అంతర్వేది నరసింహస్వామి వారి ఉగ్రరూపం మాకు కనిపిస్తుంది. వాటర్ తడపంగానే ఉగ్రరూపం నరసింహస్వామి రూపం, సింహం రూపం కనబడుతుంది. అది చూసి వెంటనే మేము ఇంటికి తీసుకురావడం జరిగింది. చూసి చాలామంది కూడా పూజలు కానీ ఇవన్నీ కూడా మొత్తం కూడా చేసాము. ఇది మీడియా మిత్రులకి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లానే 2-3 రోజుల క్రితం అంతర్వేదిలో సగ్నేటికల దగ్గర చోటు చేసుకునేలాగా ఈ దృశ్యాన్ని ఇది చూసి మేమేదో సరదాగా తీసుకున్నాం, నిజమో ఉదయం ఇలా ఎందుకుంటాయని చెప్పి అనుకున్నాము. తీరా చూస్తే ఇదే మా చెరువులో మళ్ళీ ప్రత్యక్షం అయ్యి నిజంగా ఆ స్వామివారు నిదర్శనాన్ని మాకు చూపించడం జరిగింది. నిజంగా ఆ స్వామివారు ఈ వాటర్ దీని మీద ఈ దీపం మీద ఇలా వాటర్ తడపంగానే స్వామివారి రూపం ఇలా వాటర్తో తడపంగానే స్వామివారి రూపం సింహం రూపంలో, ఉగ్రనరసింహుని రూపంలో కనిపిస్తుంది. నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను. చాలా మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పాను కూడాను. నేను చెప్పినా కూడా సరదాగా తీసుకుని నమ్మలేదు. ఇంటికి వచ్చి చూడంగానే లైట్ వేస్తూ ఉంటే మెరిచి మొత్తం సింహంలాగా మొత్తం కనబడి నేను చూసి ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. అసలు ఈ పీత రూపంలో అంతర్వేది నరసింహస్వామి వారు కనిపించడం అనేది అసలు చాలా చాలా విచిత్రమైనది. అసలు ఒక వింత. ఒకటి మా కులం కూడా అగ్నికుల క్షత్రియులు. మేము అంటే మత్స్యకారులము. ఒక రకంగా చెప్పాలంటే వేటాడుతూ మేము సముద్రం వేటాడి ఈ చెరువులు వేటలకి అన్నింటికి వెళ్తుంటాము. అట్లానే ఈ వింత జరగడం అనేది అసలు నా చేతిలో ఇది నాకు రావడం అనేది నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను. చాలా నేను గర్వపడుతున్నాను నిజంగాను. ఈ బంటిమిల్లి మండలం నుంచి నేను ఈ ప్రత్యక్ష ప్రచారం అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని ఈ పీతని ఈ అంతర్వేది నరసింహస్వామి వారి రూపం నాకు కనిపించిన వెంటనే ఈ పీతని అమ్మదలుచుకోలేదు. ఎక్కడన్నా చెరువులో కానీ లేదంటే సరస్సులో కానీ లేదా సముద్రంలో కానీ వదిలేయడం జరుగుతుంది. ఎందుకంటే మా కులదైవం కాబట్టి నేను దీన్ని రక్షించుకోవాలి. అలాగే మంచి చేస్తాడని నమ్మకం మీద నేను 10 మందికి చూపించడం జరుగుతుంది. ఈ స్వామివారి రూపం నాకు ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. కానీ మా పెద్దల నాటి వాళ్ళు, మా తాతయ్య, మా నాన్నమ్మ గారు వాళ్ళు పూజలు ఎక్కువ చేసేవాళ్ళు. అలాగే స్వామివారిని ఎక్కువగా దర్శించుకోవడం కానీ లేదంటే ఫోటోల మీద అలంకరణ చేసుకోవడం కానీ పూజ చేయడం జరుగుతుంది. అదే రూపేణ నాకు ఆనవాయితీ ఏంటో నాకు తెలియదు. కానీ నేను దగ్గరగా ఆ గుడికి వెళ్దాం అనుకుంటున్నాను, వెళ్ళలేకపోతున్నాను. ఏంటో నాకు తెలియదు. అనుకుంటున్నాను కానీ ఏ కార్యం జరగట్లా. సరే అని చెప్పని ఈ దేవుడిని 2-3 రోజుల్ని మామూలుగా నేను ఈ రోజులో ఆల్రెడీ చెప్పాడు, టీవీలో చెప్పారు, ఏమి చూసారు, అందరం గుడికి వెళ్దాం సరదాగా ఫ్రెండ్స్తో అనుకున్నాను. తీరా అసలు ఈ సన్నివేశం నా చేతిలోకి వచ్చి నేను చూడడం, ఆ స్వామివారు ఈ రూపంలో పీత రూపంలో నాకు కనిపించడం నేను చాలా అదృష్టం చేసుకున్నానని భావిస్తున్నాను.
పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.